నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సమాజ్వాదీ గుర్తు కోసం అఖిలేష్ వర్గం ప్రయత్నాలు కాపాడుకుంటామన్న ములాయం వివాదం నేపథ్యంలో ఈసీ స్తంభింపచేసే అవకాశాలు నేటి నుంచి 11 వరకు జన్మభూమి కర్నూలు జిల్లాలో ప్రారంభించనున్న చంద్రబాబు కొత్తగా 3.5 లక్షల పింఛన్లు 4.8 లక్షల రేషన్ కార్డులు ఫలించనున్న సీమ రైతుల ఎదురుచూపులు నేడు ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభం 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు కృష్ణా జలాలు స్వగ్రామాల ప్రగతికి తోడ్పడాలని ప్రవాసులకు కేసీఆర్ పిలుపు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఆధార్తో అడ్డుకట్ట ఎక్కువ తప్పులు చేస్తే జైలుకు పంపించే యోచన తెలంగాణ సర్కార్ ముందు ప్రతిపాదనలు పరిశోధనల ద్వారా రక్షణ దిగుమతులు తగ్గించడమే లక్ష్యం జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో చర్చిస్తామన్న రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి విశాఖ జిల్లా మర్రివలసలో మాంసాహారం తిని 300 మందికి అస్వస్థత ఇద్దరి పరిస్థితి విషమం కే కోటపాడు కొత్తవలస పెందుర్తి ఆసుపత్రుల్లో చికిత్స తండ్రి కొడుకుల వర్గపోరు తీవ్రమై నిట్ట నిలువునా చీలిపోయిన సమాజ్వాదీ పార్టీ భవిష్యత్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది 2 వర్గాల వైరం కారణంగా ఆ పార్టీ ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపచేసే అవకాశం ఉందని తెలిసింది సైకిల్ గుర్తును దక్కించుకునేందుకు కసరత్తు ప్రారంభించిన అఖిలేష్ వర్గం పార్టీలో తాజా పరిణామాలను నేడు ఈసీకి నివేదించనున్నట్లు తెలుస్తోంది నాటకీయ పరిణామాల మధ్య ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీ రెండుగా చీలిపోయిన వేళ ములాయం అఖిలేష్ వర్గాలు భవిష్యత్ కార్యాచరణను ముమ్మరం చేశాయి మద్దతుదారుల సహకారంతో తండ్రిని జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలు స్వీకరించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పార్టీ ఎన్నికల గుర్తును సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం సైకిల్ గుర్తు ములాయం వర్గానికే చెందుతుంది అయితే అఖిలేష్ యాదవ్ ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అయినందున సైకిల్ గుర్తు తమకే దక్కేలా చూడాలని ఆయన వర్గం ఈసీని కోరనుంది పార్టీలో జరిగిన తాజా పరిణామాలను వివరించనుంది సైకిల్ గుర్తు కోసం అఖిలేష్ వర్గం ఆశ్రయిస్తే ప్రత్యర్థి వర్గం అభ్యర్థనపై అభిప్రాయం చెప్పాల్సిందిగా ములాయం వర్గానికి ఎన్నికల సంఘం తాకీదులు ఇవ్వాల్సి ఉంటుంది 2 పక్షాల వాదనలు విన్నాక సైకిల్ గుర్తును ఎవరికి కేటాయించాలన్న అంశంపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలా కుదరకపోతే ములాయం అఖిలేష్ ఇద్దరికీ కాకుండా సైకిల్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసే అవకాశముంది అదే జరిగితే మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ములాయం అఖిలేష్ వర్గాలు వేరే ఏవైనా కొత్త ఎన్నికల గుర్తులతో పోటీ చేయాల్సి ఉంటుంది ఎన్నికల గుర్తు కోసం అఖిలేష్ వర్గం నేడే ఈసీని ఆశ్రయించే అవకాశముండగా మున్ముందు ఏం జరుగుతుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది కుమారుడు అఖిలేష్ తిరుగుబాటు చేసిన తర్వాత ములాయం సింగ్ అస్వస్థతకు గురయ్యారు అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు ములాయం ఇంటికి వెళ్లిన ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ భవిష్యత్ వ్యూహంపై చర్చించినట్లు సమాచారం కుటుంబ వికాసం సమాజ వికాసం ప్రధాన అంశంగా నేటి నుంచి ఈ నెల 11 వరకు జన్మభూమి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనుంది ఈ 10 రోజుల్లో రోజుకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయనున్నారు నేడు కర్నూలు జిల్లా నందికొట్కూరులో చంద్రబాబు లాంఛనంగా జన్మభూమి ప్రారంభించనుండగా అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు 4వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సన్నద్దమైంది ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో కుటుంబ వికాసం కోసం 10 సమాజ వికాసం కోసం 15 సూత్రాలు సిద్ధం చేశారు ప్రతి గ్రామంలో డిజిటల్ అక్షరాస్యతపై సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు వార్షికాభివృద్ధి ప్రణాళికల తయారుపైన జన్మభూమిలో చర్చిస్తారు ఈ వేదిక నుంచే కొత్తగా 3.5 లక్షల పింఛన్లకు 4.8 లక్షల రేషన్ కార్డులకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు జన్మభూమి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించారు గత జన్మభూమిలో ఇచ్చిన హామీల అమలు రుణాల పంపిణీ మొక్కలు నాటడం ఉపాధి హామీ సహా సంక్షేమ పథకాలను తాజాగా సమీక్షిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల రాయితీ పథకాల్ని ప్రజలకు వివరిస్తారు
జన్మభూమిలో చంద్రన్న బీమా పథకం కింద నమోదైన కుటుంబాల క్లెయిమ్లను పరిష్కరిస్తారు. జన్మభూమిలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో నేడు జన్మభూమిని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. రేపు చిత్తూరు జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రేపు తిరుపతిలో జరిగే అఖిల భారత సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ నెల 4న కడప జిల్లాలో జన్మభూమితో పాటు ఇడుపులపాయలో IIIT స్నాతకోత్సవ కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. 5న తూర్పుగోదావరి జిల్లాలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు గోదావరి నీరు తరలించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేయనున్నారు. తర్వాత శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నట్టు తెలిసింది. ఈ నెల 8న ముఖ్యమంత్రి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పదవీ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు హాజరవుతారు. ఆ పర్యటన తర్వాత మిగిలిన జిల్లాల పర్యటన ఖరారు కానుంది. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్దమైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ 798 అడుగులు ఉన్నప్పటికీ వెనుక జలాలను సీమకు తరలించాలనే ఉద్దేశంతో నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమర్రి గ్రామం వద్ద 2007లో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా సహా కేసీ కాలువలకు నీటిని ఎత్తిపోస్తారు. తద్వారా ఈ 2 పథకాల కింద ఉన్న సుమారు 6 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చు. ఫ్యాక్షన్ నాయకుల బెదిరింపులు, దందాలతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టు పనులు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పూర్తి చేశారు. ట్రయల్ రన్ విజయవంతమైంది. సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జాతికి అంకితం చేయనున్నారు. ఈరోజు ముచ్చుమర్రి వచ్చిందంటే నందికొట్కూరు ప్రాంతం కానీ లేక కేసీ కెనాల్ ప్రాంతాలు కానీ తప్పనిసరిగా వాళ్ళు అభినందించాల్సిన విషయం ముఖ్యమంత్రి గారిని. ఫోర్షోర్ నుంచి శ్రీశైలం వాటర్స్ తీసుకొని ఏ ఎండాకాలం కానీ ఏ కాలమైనా కానీ 750 లెవెల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. దీనికి సాటి వచ్చే స్కీమ్ ఇంకొకటి లేదు, ఇంకోటి కట్టలేరు కూడా. 12 పంపులు HNSS ఉన్నాయి, 4 పంపులు కేసీ కెనాల్ ఉన్నాయి. 16 పంపులు హైయెస్ట్ కెపాసిటీ ఇన్ ది ఈస్ట్ ఆఫ్ స్టేట్. అంత హైయెస్ట్ కెపాసిటీ ఉన్నది HNSS ఉండేది. తర్వాత పట్టిసీమ వచ్చింది అదే కెపాసిటీ తోటి. పట్టిసీమను మించి ఇప్పుడు ముచ్చుమర్రి స్కీమ్ 1.5 150% ఎక్కువ కెపాసిటీ తోటి ఇవాళ ముచ్చుమర్రి మనం డిజైన్ చేశాము. ఇది రాయలసీమ ప్రజలకు నిజంగా గర్వకారణం. 4 జిల్లాల్లో ప్రతి అంగుళానికి కూడా సస్యశ్యామలంగా మార్చే అవకాశం ఉంది. తెలంగాణ 21% అభివృద్ధితో ప్రగతి పథంలో సాగుతోందని, త్వరలో దేశంలోని అగ్రస్థానంలో నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. మిషన్ భగీరథ, గొట్టపు మార్గాలతో పాటు ఏర్పాటు చేస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానంతో రాష్ట్రంలోని ప్రతి పల్లె డిజిటల్గా మారుతుందని ప్రగతి భవన్లో ప్రవాస తెలంగాణ వ్యాపారవేత్తలతో నిర్వహించిన సమావేశంలో వివరించారు. వివిధ అంశాల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి తెలిపారు. తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని, సొంత వనరులు కేంద్రం నుంచి అందుతున్న సహకారంతో పురోగమిస్తోందని స్పష్టం చేశారు. ప్రవాసులు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారన్న సీఎం రాష్ట్ర అభివృద్ధిలో ముందుకొచ్చే వారిని ప్రాంతాలకు అతీతంగా స్వాగతిస్తామన్నారు. ప్రవాసులు తమ గ్రామాలు, జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకొస్తే ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐటీ రంగంలో పెట్టుబడులపై ప్రవాస పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇందుకు త్వరలోనే నిర్దిష్ట ప్రతిపాదనలు సమర్పిస్తామని కేసీఆర్కు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తోందని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. అనతి కాలంలోనే సమస్యలన్నింటినీ పరిష్కరించి తెరాస ప్రభుత్వం సుపరిపాలన దిశగా ముందడుగు వేసిందని, నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేందుకు మంత్రులతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన కేసీఆర్తో నరసింహన్ అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన విద్యుత్తు, తాగునీరు సహా వేర్వేరు రంగాల్లో సాధించిన పురోగతిని ప్రస్తావించారు. ఐటీ రంగ విస్తరణకు ఆ శాఖ మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారని గవర్నర్ అభినందించారు. There was a lot of speculation that we will have darkness in Telangana, but unfortunately I think Mr. KCR has redefined the word darkness. Darkness means power. It has almost mean Tamso Ma Jyotirgamaya. From darkness unto light is what KCR has done over the last 31 months in Telangana. For this, I would commend not only the Chief Minister, but all the officials, the Minister, and everyone. It has been a teamwork. It is not a one-man work.
నిరుపేదలు అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. నోట్ల రద్దుతో బయటపడ్డ నల్ల డబ్బును ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉద్యోగులను మంత్రి ఈటెల కోరారు. తెలంగాణ ఉద్యోగస్తులు ఉద్యమంలో కూడా చాలా సహకరించారు కాదు, ఉద్యమాలు చేసినారు, బాధలు పడ్డారు. కాబట్టి ఈ బంగారు తెలంగాణ కూడా నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములై ఇంకా బంగారు తెలంగాణను నేను తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకు వచ్చేటటువంటి అన్ని నిధులు సక్రమంగా తీసుకొస్తానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న నాడు జనవరి 1వ తారీఖు వచ్చిందంటే ఈ ఆవిష్కరణలే తెలంగాణ ఉద్యమ వేదికలుగా మార్చుకున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ గొప్పగా నిర్మాణం చేసుకునేటువంటి వేదికలుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రివలసలో అపశృతి చోటు చేసుకుంది. ఓ శుభకార్యంలో ఆదివారం మధ్యాహ్నం మాంసాహారం తిన్న 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మాంసాహారం విషతుల్యం కావడం వల్ల వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే బాధితులను కే కోటపాడు 30 పడకల ఆసుపత్రికి తరలించగా 8 మంది వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. కొత్త వలస, పెందుర్తి ఆసుపత్రుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థులైన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రకటించినట్లుగా గృహ రుణాలు చౌకగా అందడంతో పాటు రైతులు, మహిళలకు గణనీయంగా మేలు జరగబోతోందని జైట్లీ పేర్కొన్నారు. ఈ ఏడాది వస్తుసేవల పన్ను బిల్లు అమల్లోకి రావడం సహా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ద్వారా భారత్ మరింత వృద్ధిలోకి రాగలదని ఆర్థిక మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. The last year was a very successful year for India. India continued to remain the fastest growing major economy in the world, and I am sure in the year to come we'll continue to maintain that position. I see 2017 as a year whose agenda has been set last night by the Prime Minister, in which a combination of the GST being implemented and a digitized economy, I think will be the future of India. And they'll lay down the footsteps for further growth in India, and I'm sure India will continue to maintain this pivotal position in the world. తిరుపతిలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ రేపటి నుంచి జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సులో అంతరిక్ష పరిశోధన, అణు కార్యక్రమంపై వక్తలు చర్చించనున్నారు. సైన్స్ కాంగ్రెస్ లో రక్షణ రంగ అంశాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నట్లు రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు. సార్ నమస్కారం. 3 నుంచి 7 వరకు జరగనున్న సమావేశాల్లో రక్షణ రంగానికి సంబంధించి ఒక ప్రధాన అంశంగా చర్చ జరుగుతుంది. దాంట్లో మీరు ప్రధాన ప్రసంగికులు. ఏ అంశాల మీద మనం ఈ సమావేశాల్లో చర్చించనున్నాం? చాలా రకాల ప్రాముఖ్యతలు ఈ సైన్స్ కాంగ్రెస్కి ఉన్నాయి. భారత ప్రధాని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన తర్వాత సైన్స్ రంగంలో లేకుంటే టెక్నాలజీ రంగంలో మనం ముందుకు వెళ్ళిన తర్వాతే ఒక మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పూర్తి సఫలీకృతం అవుతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశ్వవిద్యాలయాల పాత్ర, డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, లేకుంటే డిఎస్టీ కానీ, సిఎస్ఐఆర్ కానీ, అటామిక్ ఎనర్జీ కానీ, ఇట్లాంటి సంస్థలు అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్తో ఏ రకమైనటువంటి ఇంటరాక్షన్స్ ఉండాలి, విశ్వవిద్యాలయాలు ఏ రకంగా రూపాంతరం చెందాలి, వాటిలో ఏ రకమైనటువంటి బేసిక్ సైన్సెస్ మీద రీసెర్చ్ జరగాలి, వాటిని ఏ రకంగా ఈ డిఫెన్స్ R&D రంగంలో ఉండేటువంటి సంస్థలు కానీ, లేకుంటే ఇంకొక R&D రంగంలో ఉన్నటువంటి సంస్థలు కానీ అందిపుచ్చుకొని దాని తర్వాత ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్గా అలా తీసుకుపోవాలి. ఫ్రాంటియర్స్ ఇన్ డిఫెన్స్ రీసెర్చ్ అనే అంశం మీద ఒక పేపర్ సబ్మిట్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏ విధమైన చర్చలు జరుగుతాయి? దీని ద్వారా భవిష్యత్తులో మన రక్షణ రంగ అభివృద్ధికి సంబంధించి ఏ విధమైన ఈ సైన్స్ కాంగ్రెస్లో చర్చ జరుగుతుందంటారు? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల మీద మనం రీసెర్చ్ చేయాలనేటువంటి అంశాన్ని ఈరోజు చర్చించకపోతే ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇదే దిగుమతుల పరిస్థితుల్లో ఉంటాం. ప్రధానమంత్రి గారు కోరుకునేది ఏంటంటే రాబోయేటువంటి 5-7 సంవత్సరాల్లో మన దిగుమతులను పూర్తిగా తగ్గించాలి మినిమం పర్సంటేజ్కి. దాని తర్వాత ఎగుమతులు పెంచాలి. సో దిగుమతులు తగ్గించాలి అంటే మనం స్వదేశీ పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని మనం ఇక్కడ తయారు చేసుకోగలగాలి.
రెండవది, ఎగుమతులు చేయాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్కి మనం సరిపడే విధంగా, సరితూగే విధంగా ఉండేటువంటి ఎక్విప్మెంట్ని మనం తయారు చేసినప్పుడే మనం వెళ్ళగలం. వాటిని గురించి ఆలోచించి వాటి మీద మనం రీసెర్చ్ మొదలుపెట్టి ప్రోడక్ట్స్ని మనం ఆ సమయానికి తీసుకుని వస్తే అప్పటికి మనం ఎగుమతులు చేసేటువంటి స్థితికి వస్తాం. అందుకనేటువంటి ఈ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. మెగా సైన్స్ ఎగ్జిబిషన్లో DRDO నుంచి అత్యంత ఆధునికమైన మన రక్షణ రంగానికి సంబంధించిన పలు ప్రదర్శనలను ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టనున్నాం. ఏ అంశాలకు సంబంధించి మనం సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచగలుగుతాం? ఈరోజు DRDO ముఖ్యంగా గత 25 సంవత్సరాలు రకరకాల టెక్నాలజీస్ డెవలప్ చేసి దిగుమతుల్ని ఆ రకమైనటువంటి అంశాల్లో మనం తగ్గించడం బాగా జరిగింది. ముఖ్యంగా క్షిపణుల రంగంలో స్వయం సమృద్ధితో మనం తయారు చేసుకునే స్థితికి వచ్చాం. ఈరోజు మనం పృథ్వీ, అగ్ని క్షిపణులు, ఆకాశ క్షిపణులు, బ్రహ్మోస్ క్షిపణులు, లేకుంటే రకరకాల క్షిపణులు మనం తయారు చేసుకోవాలి. ఈ క్షిపణులను కొన్నిటిని ప్రదర్శిస్తాం. అట్నే మనం రేడార్ సొంతంగా తయారు చేసుకున్నాం, రేడార్స్ని ప్రదర్శిస్తున్నాం. అట్నే టార్పిడోస్ కొన్ని తయారు చేసాం, టార్పిడోస్ని మనం ప్రదర్శిస్తున్నాం. కొన్ని రకాలైనటువంటి రోబోటిక్ వెహికల్స్ని తయారు చేసాం, వాటిని ప్రదర్శిస్తున్నాం. రేడియోస్ తయారు చేసాం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్ తయారు చేసాం, అవి ప్రదర్శిస్తున్నాం. మనం వచ్చేటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా, అట్నే రాబోయే యువ శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు కూడా చూపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లాంటిది క్రియేట్ చేసి భారతదేశం ఇట్లాంటివి చాలా ఎక్విప్మెంట్ తయారు చేయగలిగింది, మనం ముందుకు ఇంకా వెళ్ళాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసే విధంగా ఒక పెద్ద ఎగ్జిబిషన్ని DRDO ఈరోజు ఈ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా పెట్టబోతుంది. పల్లెల్లో సమగ్ర ఆరోగ్య సమాచార సేకరణకు సంబంధించి బృహత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. స్వాస్థ్య విద్యావాహిని పేరుతో డిసెంబర్ 24న ప్రారంభించిన పథకంలో భాగంగా 35,000 మంది వైద్య విద్యార్థులు, సిబ్బంది నేటి నుంచి గ్రామాల్లో సామాజిక ఆరోగ్య సర్వే చేయనున్నారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులంతా ఏడాదిలో 10 నెలలు విడతల వారీగా గ్రామాలను సందర్శించి ప్రజల ఆరోగ్యపరమైన జీవన స్థితిగతులు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. వైద్య విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య MBBS కళాశాలలు, దంత వైద్యం, యోగా, ఆయుర్వేద, సిద్ధ, హోమియోపతి, హోమ్ సైన్స్ కళాశాలలకు చెందిన విద్యార్థులు నెలకు 24 మంది ఒక జట్టుగా ఏర్పడి ఏడాదికి 10 సార్లు గ్రామాలకు వెళ్తారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇవాళ 275 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారికి చేతుల పరిశుభ్రత, పర్యావరణ ప్రాముఖ్యం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మలేరియా, కామెర్లు, డెంగీ, రక్తహీనత, పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పిస్తారు. గ్రామాల్లో కష్టపడి పనిచేసే వైద్య విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో మార్కులను అదనంగా ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు ఈ మేరకు ఇప్పటికే NTR ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలిచ్చారు. మీరు అక్కడికి పోయినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్, మీరు మనుషుల్ని కన్విన్స్ చేసే విధానం, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓర్పుగా నేర్పుగా వాళ్ళు ఎట్లా మెప్పిస్తారో అది మీ లీడర్షిప్. ఇవన్నీ క్లాస్ రూమ్ లో రావు, కామన్ మ్యాన్ మీ దగ్గరికి రాడు. హాస్పిటల్కి వచ్చిన ఆ ఎన్విరాన్మెంట్ వేరే, ఆ ఊర్లో జరిగే ఎన్విరాన్మెంట్ వేరే. ఆ ఊర్లో షుగర్ ఉంటే, బీపీ ఉంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే, కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే, ఎంతవరకు మీరు రెడ్యూస్ చేశారో దాన్ని బేస్ చేసుకుని మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇస్తున్నామంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగిందని అనుకోవడం లేదు. దానికి కూడా మీరే శ్రీకారం చుడుతున్నారని చెప్పి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తున్నా. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థుల కోసం 550 గంటల పాటు శిక్షణ కార్యక్రమం ప్రసారం చేయనున్నట్లు మన టీవీ సీఈఓ శైలేష్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రసారాలు మే వరకు కొనసాగుతాయన్నారు. 52 మంది అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మన టీవీ 1, మన టీవీ 2 ఛానళ్లలో శిక్షణా కార్యక్రమాలు ప్రసారం చేయడం సహా వాటిని ఫేస్బుక్, యూట్యూబ్, సాఫ్ట్నెట్ తెలంగాణ వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రసారం చేయనున్న కార్యక్రమాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో 228 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు తాగేశారు. 29న 65, 30న 81, 31న 82 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ 3 రోజుల్లోనే 5,90,000 కేసుల మద్యం, 1,90,000 కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అధిక మొత్తంలో మద్యాన్ని తాగేశారు.
తెలంగాణలో కొత్త ఏడాది సందర్భంగా 30-31 తేదీల్లో 176 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారు. 3 లక్షలకు పైగా కేసుల మద్యం, 2,90,000 కేసుల బీర్ను తాగేశారు. డిసెంబర్ 29, 30, 31 3 రోజుల్లో తెలంగాణలో దాదాపు 250 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లోనే మొత్తం విక్రయాల్లో సగానికి పైగా అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను జైలుకు పంపేందుకు అధికారులు సిద్దమయ్యారు. వాహన చోదకులు తమ వద్ద ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని ఆధార్ సాయంతో పట్టుకోవచ్చని భావిస్తున్నారు. వాహనదారుడు తన ఆధార్ కార్డు నెంబర్ను చెప్తే ట్రాఫిక్ పోలీసులు తమ వద్ద ఉన్న ట్యాబ్లో నమోదు చేయగానే పూర్తి వివరాలు వచ్చేస్తాయి. తెలంగాణ రవాణా శాఖ వినియోగిస్తున్న మొబైల్ వ్యాలెట్లో 15 లక్షల వాహనాల వివరాలు ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ను ట్రాఫిక్ పోలీసులు అనుసంధానం చేసుకుని తప్పుల వారీగా పాయింట్లు నిర్దేశిస్తారు. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, అపసవ్య దిశలో వెళ్లడం, మద్యం సేవించి వాహనం నడపడం, లైసెన్స్ లేకపోవడం, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడం ఇలా రకరకాల తప్పులను పరిగణనలోకి తీసుకుని ఒక్కో తప్పుకు 2 పాయింట్లు చొప్పున లెక్కిస్తారు. 12 పాయింట్లు వస్తే సంబంధిత వాహనదారుడి లైసెన్స్ రద్దు చేస్తారు. అయినా దొరికితే జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు తెలంగాణ సర్కార్ రేపో మాపో ఆమోద ముద్ర వేయనుంది. సిస్టము గవర్నమెంట్లో అప్రూవ్ అయింది, కానీ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ ఫైనల్ నోటిఫికేషన్ తుది దశకు వస్తున్నది. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ప్రజలందరికీ కూడా వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ తీసుకొని వచ్చి ఆ క్యాంపెయిన్ చేసిన తర్వాత అప్పుడే దాన్ని అమలు చేయడం జరుగుతుంది. సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో ప్రపంచంలోని ఏ కంప్యూటర్కు రక్షణ లేదని అమెరికా అధ్యక్షునిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. రోజువారీ కార్యకలాపాలు సహా అంతర్జాతీయ సంబంధాలు నెరిపేందుకు తన ప్రభుత్వం ఉపయోగించబోయే అంతర్జాల సమాచార వ్యవస్థపై ట్రంప్ ఈ మేరకు సందేహాలు వ్యక్తం చేశారు. హాలీవుడ్ తారలు సహా మరికొందరు ప్రముఖులతో కలిసి ఫ్లోరిడాలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని హ్యాకింగ్ ద్వారా ప్రభావితం చేసేందుకు రష్యా యత్నించిందన్న నిఘా వర్గాల ఆరోపణలను మరోమారు తోసిపుచ్చారు. Of an important role will cybersecurity play in protecting the issue of cybersecurity in your administration? It's very important. You know, if you have something really important, write it out and have it delivered by courier the old-fashioned way. Because I'll tell you what, no computer is safe. I don't care what they say, no computer is safe. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడ్డప్పటికీ గుజరాత్లో మాత్రం కళాకారులపై నోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 10 రోజుల వ్యవధిలో మూడోసారి నోట్ల వర్షం కురిసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కార్యక్రమంలో భాగంగా గాయకుడు కీర్తిధన్ గడ్వీతో జునాగఢ్లో సంగీత విభావరి ఏర్పాటు చేయించిన కొందరు స్థానికులు ఆయనపై పెద్ద మొత్తంలో నోట్లు వెదజల్లారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.